హలో అందరికీ నమస్కారం. ఇతని పేరు కిరా కార్పి. నేను ఎప్పుడు కూడా ఇతని గురించి వీడియోలు చేయలేదు, చేయాల్సిన అవసరం కూడా నాకు రాలేదు. ఎవరైనా వాళ్ళకు నచ్చిన పొలిటికల్ పార్టీని వాళ్ళు సపోర్ట్ చేసుకోవచ్చండి. ఎప్పుడు కూడా మనము ఎందుకు సపోర్ట్ చేస్తున్నాము అని అడగము, అలా అడగడం కూడా తప్పు. కానీ ప్రతి దానికి ఒక హద్దు పద్దు అనేది ఉంటుందండి. ఇప్పుడు మనం ఏదైనా ఒక మాట మాట్లాడితే ఆ మాట నిలిచిపోతుంది. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా యుగంలో ఆ మాటలు చాలా కాలం నిలిచిపోతాయి, అవి చేటు కూడా చేస్తాయి. ఈ విషయాన్ని కిరా కార్పి అనే ఒక జబర్దస్త్ నటుడికే చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఒక వీడియో విపరీతంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి మరీ చక్కర్లు కొడుతున్నారు. ఎప్పుడు చేసాడో ఏంటో ఆ వీడియో నాకు తెలియదు, తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఒకసారి ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి వినండి మీరు. ఎవరైనా మాట్లాడగలరా? నేను ఎంతమందికి దమ్ముతున్నా పడకలారా? ఇనుగు చదువుకోవడం చేత కదా నా పడకలారా? పట్టకాలు వేసుకున్నా నా పడకలారా? కోటారా పడకలారా? వస్తువులు నా పడకలారా? పడగాలు నా పడకలారా? అన్ని నా పడకలారా? ఒకరికి పెట్టుకోండి, రాయి తగిలింది ఎవరికి ఇప్పుడు చూపిస్తా పడకలారా. ఇసుకొండల ముందు రాయి తగలుతుంది, 7 కొండల స్వామి కొండ మీద రాయి తగలుతుంది, ఇంటిలో రాయి తగలుతుంది. ఎక్కడ మాట్లాడారు? జగన్మోహన్ రెడ్డి గారిని వెక్కిరిస్తూ 7 కొండలపైన రాయి తగులుతుంది, కిడ్నీలో రాళ్ళు తగులుతాయి, నా కొడకల్లారా రండి, నా కొడకల్లారా అని చెప్పేసి ఎలా మాట్లాడుతున్నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మళ్ళీ దానికి. బాబు కిరా కార్పి, నీకు ఎవరైనా చెబితే నువ్వు మాట్లాడుతున్నావో, ఎవరైనా పక్క నుండి రెచ్చగొడితే నా అంత గొప్పోడు లేడని నువ్వు ఫీల్ అయ్యి మాట్లాడుతున్నావో, నిన్ను ఇంద్రుడు చంద్రుడు అని పొగిడితే నువ్వు మాట్లాడుతున్నావో తెలియదు. కానీ చాలామంది మా వాళ్ళు కూడా కామెంట్ చేస్తున్నారండి, అధికారంలోకి వస్తే వాడికి కథ ఉంటుందని. ఇలాంటి వాటికి ఒక లిమిట్ అంటూ ఉంటుందండి. అధికారంలోకి వచ్చామా రాలేదా ఇది కూడా కాదు. ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే జరగకూడనివి జరుగుతాయి. కిరా కార్పి ఒకటైతే నేను చెప్పగలను, రాయలసీమ వాసిగా ఈ ఫ్యాక్షన్ గొడవలు ఎలా ఉంటాయో, చంపుకోవడాలు చచ్చిపోవడాలు ఎలా ఉంటాయో దగ్గరగా చూసిన వాడిగా చెప్తున్నాను. మనిషికి మనిషి ఎప్పుడూ ఎక్కువగాడు, మనిషికి మనిషి ఎప్పుడూ ఎక్కువగాడు. దానికి అధికారం ఉండాల్సిన అవసరం లేదు, లేకపోతే అధికారం ఉంటే జాగ్రత్తగా ఉంటామన్న గ్యారంటీ కూడా ఉండదు. ఆ విషయం గుర్తుపెట్టుకో. ఎవరైనా నీకు చెప్పి నేను రెచ్చగొడుతున్నారో నీకు పంపు కొడుతున్నారో నాకు తెలియదు, కానీ ఇటువంటి మాటలకు రాజకీయాల్లో తావులేదు. ఎన్నో మాట్లాడు, జగన్మోహన్ రెడ్డి గారి హావభావాల్ని ఎక్కిరిస్తూ నువ్వు చక్కగా ఉండవా? ఒకసారి ఆలోచన చేసుకో. రాజకీయాల్లో ఇటువంటివి చాలా చీప్ 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 చేష్టలండి. ఎంత ఇదిగా రెచ్చగొడుతున్నాడంటే మళ్ళీ దానికి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి వాళ్ళు సర్క్యులేట్ చేసుకున్నారు. ఇది ఏదో నేను కిరా కార్పిని బెదిరించడానికో, కిరా కార్పి మా ప్రభుత్వం వస్తే నీ కథ చూసుకుంటుందో అది చెప్పడానికి కూడా నేను చేయట్లేదండి. కిరా కార్పికి ఒకటే చెప్తున్నా, మనిషికి మనిషి ఎప్పుడు ఎక్కువ ఆడు. నేను ఇండియాలో ఉంటే వేరే రకంగా సమాధానం చెప్పేవాడిని. ఇక్కడ నుండి మనం మాట్లాడితే అక్కడెక్కడో దాక్కొని నువ్వు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నావు, నువ్వు ఏదో మాట్లాడుతున్నావు అంటారు. కాబట్టే నేను సంయమనంతో మామూలుగా మాట్లాడుతున్నాను. ఇండియాలో ఉంటే సరిగ్గానే జవాబు ఇచ్చేవాళ్ళం, ప్లేసు టైం చెప్పి మరీ మాట్లాడేవాళ్ళం. ఇటువంటి వాళ్ళకి అవసరం లేదు. రాజకీయాల్లో హుందాగా వ్యవహరించాలి. ఇంకా హుందా అనేతనం టీడీపీలో ఎక్కడ దొరుకుతుందండి అంటే అది చెప్పడం కష్టం. కానీ ఒకటి మాత్రం 100% నేను బలంగా అనుభవంతో చెప్పగలను, కిరా కార్పి మనిషికి మనిషి ఎప్పుడూ ఎవరికి ఎక్కువగా. మనము ఈ భూమి మీద జీవించి ఉన్నంత వరకే అధికారమా, లేకపోతే ప్రతిపక్షమా, లేకపోతే గుంపులా, లేకపోతే గ్యాంగులా, వీరత్వమా, సూరత్వమా అన్నీ కూడా. ఒకసారి ప్రాణం పోయిన తర్వాత ఏ అధికారం ఉన్నా కానీ నీకేం ప్రాణాలు వెనక్కి తీసుకురాలేడు. ఇవి ఎందుకు చెప్తున్నా అంటే ఇది బెదిరింపు కూడా కాదండి, అతని మంచి కోరే చెప్తున్నా. ఇప్పుడు ఏమైనా రండిరా తేల్చుకుందామని చెప్పి అది ఇది చేసి రెచ్చగొట్టే వ్యాఖ్యలు మాట్లాడి వైసీపీ నా కొడకల్లారా అని చెప్పేసి అందరినీ ఏదో తిడుతున్నాడు. ఎవడికొకటి ఖాళీ ఏదోటి అన్నాడు అనుకోండి, అవసరమా? ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు అవి అనర్థాలకు దారి తీస్తాయి. మళ్ళీ చెప్తున్నా, కిరా కార్పి నిన్ను ఎవరు రెచ్చగొడుతున్నారో, ఎందుకు రెచ్చగొడుతున్నారో నాకు తెలియదు, లేక నీకే స్వయం పెట్టి నువ్వు మాట్లాడుతున్నావో నాకు తెలియదు. కానీ ఇటువంటి మాటలు మంచిది కాదు.
ఏం అధికారంలోకి రావాల్సిన అవసరం లేదు. కిరాకార్పి చెప్తున్నా, అధికారంలోకి రావాల్సిన అవసరం లేదు. నువ్వే చెప్తున్నావు, రారా తేల్చుకుందాం, రారా చూసుకుందాం, రారా నీ ప్రతాపం నా ప్రతాపం అని ప్రతిసారి రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నావు. ఎవడికో ఒకటి కాలుతుంది, ఎవడో ఒకడు హర్ట్ అవుతాడు, ఎవడో ఒకడు చేయకూడదు చేశాడనుకో, నీ కుటుంబ సభ్యులు బాధపడాలా, అందరూ బాధపడాలా? అవసరమా రెచ్చగొట్టడం దేనికి? మళ్ళా వాళ్ళు ఇట్లన్నారు వీళ్ళు ఇట్లన్నారని అనడం దేనికి? మాట్లాడు. నువ్వు రాజకీయాలు మాట్లాడాలంటే రాజకీయంగా నువ్వు విమర్శ చెయ్యి. హావభావాల మీద, తిరుమల లడ్డూలో రోజా కొవ్వు కలిసింది, ఎందుకంటే రోజా పంది కదా అందుకే రోజా కొవ్వు కలిసింది, ఇటువంటి మాటలన్నీ అవసరమా? నువ్వేదో గొప్ప, లేకపోతే నీకేదో క్రేజ్ వస్తుంది, 4 వ్యూస్ వస్తున్నాయి, నిన్ను ఫాలో అయ్యే వాళ్ళు అబ్బా అన్నా నువ్వు సూపర్ అన్నా అది ఇది అంటే నువ్వేదో ఉబ్బిపోతున్నట్టు ఉన్నావు. నువ్వు ఏం చదువుకున్నావో నాకు తెలియదు, కానీ ఇవన్నీ మంచిది కాదు. ఇంతకంటే మంచిగా చెప్పేవాళ్ళు నీకు ఎవరు ఉండరు ఆర్పి. మళ్ళా ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు అనుకోవాల్సిందే లాస్ట్కి. ఆ పరిస్థితి తెచ్చుకోకు. జగన్మోహన్ రెడ్డి గారిని అంత దారుణంగా నువ్వు విమర్శిస్తూ ఉంటే, హావభావాలు చూపిస్తూ విమర్శిస్తూ ఉంటే అందరికీ బ్లడ్ బాయిల్ అవుతుంది. నీకంటే బాగా మాట్లాడగలిగే వాళ్ళు ఉంటారు, నీకంటే బాగా విమర్శించగలిగే వాళ్ళు ఉంటారు, నీకంటే పోటుగాళ్ళు ఉంటారు, నీకంటే బాగా ధైర్యవంతులు ఉంటారు, లేకపోతే నీకంటే 10 మందిని ఎడం కాలుతో ఎగిసి తన్నే వాళ్ళు కూడా ఉంటారు. మహామహులు చరిత్రలో మేమే గొప్ప వాళ్ళము, మేమే ఫ్యాక్షన్లు చేస్తాము, మా అంత తోపులు తురుములు లేనోళ్ళు కాలగర్భంలో కలిసిపోయినారు. అందరికీ 6 అడుగుల గుంత తీసి ఆడ పడుకోబెడతారు లాస్ట్. ఎవరికైనా ప్రపంచంలో ఎవరైనా పోవాల్సిందే, కానీ అనవసరంగా పోతే బాగుండదు. మన తప్పు వల్ల మనం పోతే బాగుండదు. మనం తప్పు చేయనంత వరకు మనం నిర్భయంగా ధైర్యంగా ఉండొచ్చు, రాజకీయాల గురించి మాట్లాడచ్చు, రాజకీయాల ఏమంటారు అందులో తప్పొప్పుల్ని ప్రశ్నించవచ్చు, ఎదుటివారిని విమర్శించవచ్చు. కానీ ప్రతి దానికి ఒక పద్ధతి ఉంటుంది. నేను నీ మంచి కోరే చెప్తున్నాను ఆర్పి, ఇంకోసారి ఇటువంటి మాటలు మాట్లాడకు. ప్రెస్ మీట్ పెట్టి నీ ముందర 4 గొట్టాలు వస్తున్నాయి కదా అంటే సమస్యల మీద మాట్లాడు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి హావభావాల్ని వెక్కిరిస్తూ, లేకపోతే మహిళల్ని కించపరుస్తూ, మహిళల వాళ్ళ శరీర ఆకృతులనో లేకపోతే వాళ్ళ బరువునో నువ్వు కించపరుస్తూ మాట్లాడు. ఎవరు హర్షించరు.